గుజరాత్ #1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. కానీ అప్పట్లో హాస్పిటల్ ఉంటుంది, ఎవరైనా పడుకోవడానికి డబ్బులు ఉంటే హాస్పిటల్లో పడుకోవచ్చు అనేది ఉంది. వారు నిజం అంటారు అది? ఇప్పుడు హాస్పిటల్ అనేది మెడికల్ ఆఫీసర్స్ కంట్రోల్ ఉంటుంది. అది మెడికల్ ఆఫీసర్ రెండు రకాలు. సేమ్ బ్యారక్లో ఉండి కొద్దిగా అతన్ని స్పెషల్ డైట్ అని రాస్తాడు. స్పెషల్ డైట్ అంటే ఎక్స్ట్రా మిల్క్, బ్రెడ్, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ డైట్ అలా ఉంటుంది. ఇక మరీ సిక్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాడు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. హాస్పిటల్ అంటే సేమ్ బ్లాక్, సేమ్లో ఒక బ్లాక్ అది దాంట్లో ఉంటాడు. అక్కడ అవుట్ పేషెంట్ వింగ్ ఉంటుంది. అక్కడ డాక్టరు, తర్వాత కాంపౌండర్స్ వాళ్ళందరూ ఉంటారు. అక్కడేం ఫెసిలిటీస్ ఏముండవు. ఫెసిలిటీస్ కదా, కింద పడుకోవడం కష్టం అన్నాడు, డబ్బులు ఇస్తే హాస్పిటల్ పంపిస్తారు, మంచం మీద పడుకోవచ్చు అనేది ఉండేది. అది అవి ఉన్నాయి, కొద్దిగా ఉంటాయి, 2-3 ఉంటాయి. అందులో అవి ఎంతమంది పోతారు ఆడికి. సో సాధారణ డైట్ ఏ ఉండేదండి అప్పట్లో? డైట్ మన స్టేట్ ప్రెజెంట్ డైట్, ఇది మోడల్ డైట్ ఇన్ ఇండియా. మన దగ్గర మొదటి నుండి కూడా అది క్యాలరీ స్టడీ చేసి పిక్ చేసిన డైట్ అది. ఇప్పటి కూడా అదే ఫాలో అవుతున్నారు. కొద్దిగా ఇప్పుడు వేరే కొద్దిగా ఇంగ్రీడియంట్స్ మార్చారు. మార్నింగ్ మన దగ్గర టీ ఇంట్రొడ్యూస్ చేసింది, తర్వాత ఇప్పుడు అన్ని దగ్గర టీ అయింది. మార్నింగ్ లేవగానే టీ ఇస్తారు. ఎన్ని గంటలకు? బిఫోర్ 7 o'clock. ఇంట్లో కూడా ఎవరు కదా ఎవరు. తర్వాత బ్రేక్ఫాస్ట్. ఏంటి సార్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది? ఇడ్లీ, వడ ఉంటుంది. 8 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఇప్పుడు టర్న్ తీసుకొచ్చారు. ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశ, ఇట్లా ఇస్తారు. ఇట్లా రొటేషన్. అన్ని బ్లాక్లకు 7 to 8 లోపల సప్లై. లంచ్ అనేది 10:30 to 11:30 వరకు ఉంటుంది. అదేంటి ఎర్లీగానా? 10:30 to 11:30, 12 లోపల అయిపోతుంది. కోర్టు పోతారు కాబట్టి తొందరగా తయారవుతుంది. దాంతోపాటు కోర్టు పోయే వాళ్ళకు మొదలు ఇస్తారు, ఒక 1 hour ముందు ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ అదే టైంలో అంటే కోర్టుకు వెళ్తా ఉంటే బాక్స్ ఇస్తారు కాబట్టి లేదు, తినిపోవాలి. బయట కొంచెం వేది లేదు, ఇది కొంచెం వేది లేదు, బయట నుండి తెచ్చేది లేదు, రెండు లేదు, తిని వెళ్ళిపోవాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఇట్లా పోతేనో బత్తా ఇస్తాం. ఒక డేకి ఇంత అని ఫిక్స్ ఉంటుంది. గార్డుకి ఇస్తే గార్డు వాళ్ళకు అరేంజ్ చేయాలి. ఇక లోకల్ కోర్టు పోతే భోజనం చేసిపోతారు, మళ్ళీ వచ్చినాక చేస్తారు. డిన్నర్ టైం వరకు రాకపోతే ఆ బ్యారక్ వార్డర్ ఉంటాడు. ఒక్కొక్క బ్యారక్ ప్రెసిడెంట్లో ఒక వార్డర్ ఉంటాడు. అతను తీసి పెడతాడు వాళ్ళకు. కోర్టు రిటర్న్ వాళ్ళకు తీసి పెడతాడు. కోర్టు రిటర్న్ రాగానే. మరి మధ్యాహ్నం టీ, స్నాక్స్ బయట లేదు, ఇంకా జైల్లో ఉన్న వాళ్ళకి. జైల్లో మిడ్ డే టీ, అది ఆఫ్టర్నూన్ టీ ఇస్తారు. 3 o'clock టైంలో 2 to 3. సమోసా అవి ఇస్తారా? ఇప్పుడు ఏమి ఇస్తుండో కానీ అప్పుడు ఏం లేకుండా ఓన్లీ టీ ఇచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టున్నారు. మరి నాన్ వెజ్ అండి? ఎవ్రీ సండే నైట్, అంటే డిన్నర్ అంటే అదే 5 o'clock లోపల అయిపోతుంది. ఎవ్రీడేనో మార్నింగ్ లంచ్లో దాల్, పప్పు, 3 పప్పులల్లా సోమవారం ఒక పప్పు, మంగళవారం ఒక పప్పు, బుధవారం ఒక పప్పు, మళ్ళీ కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, 3 మళ్ళీ రిపీట్ అవుతుంటాయి 6 రోజులు. సండే నాడు లంచ్కి వెజిటబుల్స్, అదర్ డేస్ ఏమో డిన్నర్కి వెజిటబుల్స్. సండే నాడు లంచ్కి వెజిటబుల్, డిన్నర్కు నాన్ వెజ్. నాన్ వెజ్ మటన్, చికెన్, ఫిష్. అప్పుడు ఒక మటనే ఉండేది. తర్వాత చర్లపల్లి పౌల్ట్రీ స్టార్ట్ అయినాక చికెన్ ఆల్టర్నేట్ పెట్టారు. సార్ మటన్ మనం తిన్నంత ఇస్తారా? దానికి క్వాంటిటీ ఇంత ఉంటుందా? 170 grams ఉంటుంది. అది వండితే ఇంకో 250 వెళ్తుంది కదా, అట్లా వస్తుంది. ఇక్కడ అదే క్యాల్కులేషన్లో తీసుకుంటారు. మటన్ ఆడ ఇస్తారు, వండుతారు. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఉండదు అంతే. సార్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ ఏంటి? వాళ్ళకు ఆలు కూర వండుతారు. ఏదో సమ్ స్వీట్ ఏదో తయారు చేసుకుంటుంది వాళ్ళు. స్వీట్ ప్లస్ ఆలు 2 కలిపి కాంపెన్సేషన్. దీని బదులు రైస్ అదే ఉంటుంది, రసం దాల్ అదే ఉంటుంది.
మటన్ బదులు ఆలుగడ్డ కూర. ఒక సార్ కొంతమందికి సిగరెట్ గంజాయి కావాలనుకుంటారు, అప్పుడు సిగరెట్లు అనేది ఇంటర్వ్యూలో వస్తే ఇచ్చేది, ఇప్పుడు మొత్తం బ్యాన్ చేసిందట. ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపల ధూమపానం లేదు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు, క్యాంటీన్ ఇంటర్వ్యూలో వస్తారు కదా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, క్యాంటీన్లో కూడా అమ్మేవాళ్ళు. లోపల క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఉండవు, బిస్కెట్లు, తర్వాత పిప్పరిమిట్ టైప్ అటువంటివి పెడతారు. అవి కూపన్ మీద తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళ క్యాష్ ఉండదు కదా, నాకు ఇన్ని కూపన్లు కావాలని అంటే దాని లిమిట్ ఉంది. అతను పీపీసీ అనే వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు ఆయన పేరు మీద పీపీసీ అనే పర్సనల్ క్యాష్ అందులో పెడతారు ఆ డబ్బులు. ఆ అకౌంట్ తెరిచి ఆయన డబ్బులు ఉన్నాయంటే ఎంత కావాలంటే ఇంత అంటే అన్ని కూపన్లు ఇచ్చాడు, ఆయన అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఇది ఆ క్యాంటీన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఈ అమౌంట్. వాళ్ళ దగ్గర కూపన్స్ ఉంటాయి. ఆ కూపన్ తోటి ఇప్పుడు టీలు కూడా ఇచ్చి క్యాంటీన్లో టీ పెట్టిండట, బిస్కెట్లు, సరే ఇవేమున్నాయి ఇప్పుడు అవి అవి కొనుక్కొని తింటారు వాళ్ళు. అదే ఒక ఫెసిలిటీ ఉంది. సార్ మీరు జైలర్గా పనిచేసిన ఆమెలో సినిమాలో చూపించినట్లు ఎవరైనా మేము తిరగబడ్డం చేశారా? అదేమి జరగలేదండి. అదే మీరు ఎప్పుడు జైలర్ హుకుం అనలేదా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళు ప్రిజనర్స్, ఇది ఒక అడ్మినిస్ట్రేషన్. ఇండివిజువల్గా ఎవరికేమి అందులో ఉండదు. ఇప్పుడు వార్డర్స్ లోపలికి అంటే అది తప్పు కాదు కదా, వాడు లోపల ఒత్తిడి కూడా పోన్నాడు వాడు, అందులాగా బయటకు రా అంటే రావాలి. అది అడ్మినిస్ట్రేషన్ వర్షన్లుగా. సార్ అక్కడ వచ్చే వాళ్ళందరూ క్రిమినల్స్, ఒకసారి వాళ్ళు తిరగబడితే ఏం చేయలేండి మీ పరిస్థితి. మీ దగ్గర ఆయుధాలు ఉండవు, కేవలం మాటలతోని చూపులతోని ఎలాగా వాళ్ళు కంట్రోల్ చేసేవారండి. ఇప్పుడు ఇంట్లో కంట్రోల్ ఏం లేదు, వాళ్ళకి తెలుసు ఇది జైలు. కానీ కొంతమంది ఎదురు పడతారు కదా, తిరగబడతారు కదండి. ఇంతవరకు తిరగబడతారు, వాడు గార్డ్ మీద మొదలు తోటి ఖైదీ మీద తిరగబడతాడు, అప్పుడే ఐడెంటిఫై అవుతాడు వీడికి పేరు విశేషాన్ని. వన్ మీద స్పెషల్గా కేర్ పెడతాం. తోటి ఖైదీ మీద తిరగబడతాడు, గార్డు మీద తిరగబడతాడు, గార్డు మీద తిరగబడితే అప్పటికి ఐడెంటిఫై అవుతాడు, ఇవన్నీ ఐసోలేట్ చేస్తాము. ఆఫీసర్ మీద తిరగబడి అంతవరకు రాదు, వస్తాయి కదా సపరేట్ చేస్తాం అంతే. ఓకే సార్, చంచలగూడ నుంచి ఎక్కడికి వచ్చారండి? నెక్స్ట్ మళ్ళీ చర్లపల్లికి వెళ్ళాను, సేమ్ పిఎస్సి చర్లపల్లి. ఓకే, అక్కడ 80 నుండి 83 2.5 years చేశాను. అంటే అప్పుడు చర్లపల్లికి ఇప్పుడు చర్లపల్లి మార్పు వచ్చిందా మీరు వెళ్ళిన తర్వాత? అంటే సేమ్ కదా, ఓపెన్ ఎయిర్ జైల్ రూల్స్ అవే ఉంటాయి. కాకపోతే పౌల్ట్రీ ఒకటి వచ్చిన తర్వాత అప్పుడే సెకండ్ టైం 80లో పౌల్ట్రీ వచ్చింది, డైరీ వచ్చింది, ఎక్కువ ఫుడ్ గార్డెన్స్ డెవలప్ అయినాయి, మ్యాంగో ఎక్కువ మ్యాంగో గ్రోవర్స్ ఇట్లా పోయింది. తర్వాత అక్కడ 2 సంవత్సరాలు చేశారా? 83 వరకు చేశాను. రైట్, నెక్స్ట్ అండి 83కి కడపకి వెళ్ళాను. కడప అక్కడ డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్కి పోయాను, డిఎస్పీకి పోయాను. కడప డిస్ట్రిక్ట్ జైలు ఉండి అప్పుడే కొత్త జైలు ఇయర్ మార్క్ చేశాను కానీ స్టార్ట్ కాలేదు. తర్వాత పోయినాక అవన్నీ చేసి కంప్లీట్ చేయించినాము. అక్కడ 3 years ఉన్నాను, 83 నుండి 86. ఓకే, అప్పుడు ఎవరు ఎదురుపడ్డారండి మీకు కడపలో మేజర్ క్రిమినల్స్? అప్పుడు ఏదో పొద్దుటూరు క్రిమినల్స్. అవునా? ఎంవి రమణారెడ్డి. రమణారెడ్డి వాళ్ళ కడప జైల్లో ఎలా ఉండేదండి వాళ్ళ యాటిట్యూడ్? డిఫరెంట్గా ఉంటుంది ఎట్లయినా కొద్దిగా. మేము కూడా కొద్దిగా డిఫరెంట్. రాజశేఖర రెడ్డి గారు చంపిన వ్యక్తులు, సారీ రాజారెడ్డి గారు చంపిన వ్యక్తులు కూడా వచ్చేవారా, ఉన్నారు అప్పుడు? ఆ టైంలో రాజారెడ్డి గారిది కరెక్ట్ ఐడియా వస్తలేదు. రమణారెడ్డి గారు చూసారు? రమణారెడ్డి అయితే ఉండే, డాక్టర్ రమణారెడ్డి అని. ఆయన జైల్లో ప్రవర్తన ఎలా ఉండేదండి? మా ఆర్గ్యుమెంట్ చేసేవాడా లేదా కామ్గా ఉండేవాడు? కామ్గా ఉండేవాడు, ఆర్గ్యుమెంట్ చేసేవాడు. వాళ్ళది యాక్చువల్గా ఆయన ఈ ప్రొఫెషన్ ఇందుకు రావాల్సి లేకుండే ఆయన ఎట్లా వచ్చాడు. ఎందుకు వచ్చారండి? ఆయన డాక్టర్ కదా. అంటే ప్రొద్దుటూరు లోకల్, ఆడ 2 groups ఉన్నాయి, ఆ 2 groupsలో ఇదో ప్రాబ్లం. దానివల్ల ఎవరిని లాగుతారు, అందులోకి లాగుతారు ఆ కాలంలో. ఇప్పుడు జర ఎడ్యుకేటెడ్ అయినట్టున్నారు కానీ అప్పుడు లాగుతాడు. అట్లా జరిగి ఒక గ్రూప్లో ఉంటే అందరినీ పెడతాడు వాడు. అట్లా సఫర్ చేయాలి. కడప నుంచి ఎక్కడికి వచ్చారు సార్? నెక్స్ట్ కడప నుండి నల్గొండకు ఎంతకాలం చేశారు? నల్గొండకు నేను కడప 83లో పోయి 86లో నల్గొండకు వచ్చాను. 4 years ఉన్నాను నల్గొండలో. అక్కడే ఉందండి మీకు అప్పుడు?
దానికి దీనికి మార్పు ఉందా కడపకి నల్గొండకి? డ్యూటీ సేమ్, క్రిమినల్స్ మారుతుంటారు. ప్రిజనర్స్ కొద్దిగా తేడా ఉంటారు. ఇక్కడ ఇటువంటి రాయలసీమ బాగుంది, ఇక్కడ బాగుంది క్రిమినల్స్. ఇక బాగాని కాదు, ఎక్కడిది అక్కడనే. అప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ నక్సల్స్ కనిపించేవారేమో కదా నల్గొండ? అంటే టాప్ నక్సలైట్స్ని ఆడబెట్టకపోయేది కదా, సెంట్రల్ జైలు పెట్టేది. ముషీరాబాద్ లోకల్గా ఉన్న వాళ్ళు కొద్దిగా ఉంటారు, నార్మల్గానే. అక్కడ పెద్ద తేడానే అవ్వకూడదు. ఓకే. అక్కడ లోకల్ కోర్టులకే వెళ్ళిపోతుంటారు. సెంట్రల్ జైల్లో నుండి ఉన్న ఖైదీ లోకల్ కోర్టుకి ఇక్కడ సెకండ్ కేసు ఉంటే వచ్చి ట్రయల్ అయ్యేదాకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఓహో. నల్గొండ తర్వాత అండి అటు నుంచి సంగారెడ్డి. ఓకే. ఎంతకాలం చేశారు అక్కడ? సంగారెడ్డి 2.5 years చేశాను. చాలా పాత జైలు కదా సార్ సంగారెడ్డి? నేను పాత జైలు కాడనే పనిచేశాను. తర్వాత కొత్త జైలు వచ్చాను, తర్వాత వచ్చింది చాలా కాలం అవుతుంది. చూసారండి, అది చాలా పాత జైలు. అది పాత జైలు, అది జైలు కొరకు కట్టలేదు. అవును. అది ఒక అని ఏమంటారు, ఒక పాతకాలంలో జాగీర్దార్ టైంలో ఒక గడిలా కట్టారు. గడిలాగా కట్టారు. అందులో ఏమేమి పెట్టేదో లోపల తెలియదు. దాన్ని జైలుకి కన్వర్ట్ చేశారు, చిన్నగా గేట్ లాగా పెట్టి. ఒక సైడ్ కిచెన్. ఎంతమంది ఉండేవారండి అప్పుడు సంగారెడ్డిలో? అబౌట్ 250-200 దాకా ఉండేవారు. అంటే అన్ని ఏ కేసుల మీద వచ్చేవారు సార్? అది లోకల్ కేసులన్నీ, అన్ని రకాలు. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ జైల్లో ట్రయల్స్ అన్ని కేసులు ఉంటాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో మర్డర్లు ఎక్కువ ఉంటాయి, మర్డర్ కేసులు ఎక్కువ ఉంటాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో మర్డర్ కేసు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో మర్డర్ కేసు తక్కువ ఉంటాయి. ఓకే. ల్యాండ్ అటువంటి డిస్ప్యూట్స్ కేసులో. సంగారెడ్డి తర్వాత అండి? సంగారెడ్డి నుండి ఏలూరు. ఏలూరు సబ్ జైలు. ఏలూరు డిస్ట్రిక్ట్ సబ్ జైల్స్ సార్. ఏలూరులో 7 సబ్ జైల్స్ ఉన్నాయి. ఆ 7 సబ్ జైల్స్కు ఆఫీసర్ ఉంటాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. అట్లా ఏలూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటే ఏలూరు టౌన్లోనే ఉంటుంది. టౌన్ సబ్ జైలుకు సబ్ జైల్ సూపరింట్ వేరే ఉంటాడు. మేమేమో దానికి సూపర్విజన్ క్యాడర్ అంటాం. 7 సబ్ జైళ్లకు డిఐజీ ఆఫీసు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా మా నుండే జరుగుతుంటుంది. ఓకే. ఏలూరు తర్వాత? ఏలూరు నుండి కరీంనగర్. మరి ఇటు వచ్చారు? కరీంనగర్. ఇక్కడ మీకు ఎదురుపడ్డారు నక్సల్స్ ఎవరైనా? కరీంనగర్లో కొద్దిగా, ఇంకా కరీంనగర్లో కూడా సబ్ జైల్స్ ఆఫీసర్గానే ఉంటాయి. కరీంనగర్లో ఉన్న 5 సబ్ జైళ్ళకు ఆ సబ్ జైల్ ఆఫీసర్గా ఉంటుంది. ఓహో. మేము ఆ సబ్ జైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ. సార్ మీరు పనిచేసిన టైంలో కరీంనగర్లో హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయింది కదా? అది డిస్ట్రిక్ట్ జైల్లో జరిగింది. మీ టైమే కదా అది? అంటే నేను సబ్ జైల్ సూపరింటెండెంట్ ఉంటే, డిస్ట్రిక్ట్ జైలు వేరే సూపరింటెండెంట్ ఉండే, కానీ మేము కలుస్తుండేది ఎవ్రీడే. అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది. వాళ్ళను అడిగా, అంటే అది ఒక ప్రిజనర్ ఉంటారు, లీడర్స్ ఉంటారు కదా, ఆ లీడర్స్ కావాలని చేశారు. ప్రిజనర్ లీడర్ వాళ్ళను వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సబ్సైడ్ అయిపోయింది.